ఫస్ట్ ఒక గ్లాస్ బియ్యం తీసుకొని శుభ్రంగా కడుక్కొని 1కి 2 గ్లాసుల వాటర్ పోసుకొని ఇంకొక హాఫ్ గ్లాస్ ఎక్కువ వేసుకోవాలి. వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి ఉడకాలి కాబట్టి కొద్దిగా ఎక్కువ పోసుకోవాలి. 1 గంట ముందు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నెలో కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి వేసుకొని అది బాగా కాగిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర వీటన్నిటిని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ నానబెట్టిన బియ్యాన్ని వాటర్ని ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా తగినంత చూసుకొని వేసుకోండి. బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మూత పెట్టి బాగా ఉడికించేసుకుందాం. మధ్యన మూత తీసి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దగ్గర పడుతుంది. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టేసుకుందాం. సన్న మంటకి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. మధ్యలో మూత ఓపెన్ చేసి కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టేసుకుందాము. మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకుందాం. రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఇలాగే ఉండనిద్దాం. ఇంకా బాగా మగ్గుతుంది. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి బాగా కలుపుకుందాం. బాగా ఉడికిపోయింది. వడ్డించుకొని తినేయడమే. ఈ తిరువాతన్నం కారం పప్పుల పొడితో కానీ సాంబార్తో కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. Please like and subscribe my channel. Bye.